పలిచిల ఆత్మీయ సమావేశంలో వంగవీటి రాధ ఫైర్ అయ్యారు. ఇక డీజీపీకి బీఆర్ఎస్ నేతలు కంప్లైంట్ చేశారు. కాంగ్రెస్ గల్ఫ్ బోర్డు పై ఎంపీ అరవింద్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నవమి వేడుకల్లో దొంగల హల్చల్. ఇలాంటి వార్తల్ని ఇప్పుడు 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. ప్రతిపక్ష కూటమి ఆధ్వర్యంలో బరిజల ఆత్మీయ సమ్మేళనం తిరుపతి జిల్లా చంద్రగిరిలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు వంగవీటి రాధ. కూటమి గెలుపుపై ధీమా వ్యక్తం చేశారాయన. ప్రతి ఒక్క కార్యకర్త గెలుపు కోసం పనిచేయాలన్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వంపై రాధ నిప్పులు చెరిగారు. సీఎం జగన్ మాటలు తప్ప చేతల్లో లేదన్నారు. బటన్ నొక్కి ఎంతమందికి లబ్ధి చేకూర్చారో చెప్పాలన్నారు. పేదలకు ఏమాత్రం ఇళ్ల స్థలాలు ఇచ్చారో చూపించండన్న ఆయన వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ పేద రాష్ట్రంగా మారితే వైసీపీ నేతలు మాత్రం ఎకరాలెకరాలు వెనకేసుకుని ధనవంతులయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి గెలుపు పక్కా అంటూ మరోసారి ధీమా వ్యక్తం చేశారు వంగవీటి రాధ. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసుల తీరుపై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. స్వయంగా డీజీపీని కలిసి ఫిర్యాదును అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ప్రవర్తిస్తుందని బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ ను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. ప్రభుత్వ విధానాలు పనితీరును ప్రశ్నించిన వారిపై అసహనంతో ఊగిపోతున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టులు పెడితే పోలీసులు అత్యుత్సాహంతో కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేతలు. పోలీస్ అధికారులు కూడా ప్రభుత్వానికి వంతు పడుతూ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలపై జులుం ప్రదర్శిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ బోర్డు ఏర్పాటుపై ఆగ్రహం వ్యక్తం చేశారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. కేవలం ఎన్నికలప్పుడే కాంగ్రెస్ పార్టీకి గల్ఫ్ కార్మికులు గుర్తుకొస్తారని మండిపడ్డారాయన. సీఎం రేవంత్ గల్ఫ్ లేబర్ మీటింగ్ ఎన్నికల స్టంట్ మాత్రమే అన్నారు. పరీక్షలప్పుడు విద్యార్థులకు పుస్తకాలు గుర్తొచ్చినట్లు ఎన్నికలప్పుడు కాంగ్రెస్ కి గల్ఫ్ కార్మికులు గుర్తొస్తారని ఎద్దేవా చేశారు. వీళ్ళకి జీవితాంతం ఎన్ఆర్ఐలు గుర్తుకు రాలే, గల్ఫ్ సోదరులు గుర్తుకు రాలే. అసలు గల్ఫ్ వలసలు పెరగడానికి కారణమే వీళ్ళు. గల్ఫ్ కార్మికుల పట్ల ప్రధాని మోదీకి ఉన్న చిత్తశుద్ధి మరెవరికీ లేదన్నారు అరవింద్. అందుకే ప్రపంచ దేశాల్లో ఉన్న మన గల్ఫ్ కార్మికులు మోదీని అభిమానిస్తున్నారన్నారు. హైదరాబాద్ లోని మాదాపూర్లో డ్రగ్స్ విక్రయిస్తున్న 2 ఇంజనీరింగ్ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని రాజమండ్రికి చెందిన శ్యాంబాబు, సూర్యకిషన్ల దగ్గర 4.2 లక్షలు విలువ చేసే 28 గ్రాముల ఎండీఎంఏ మత్తు పదార్థాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరులోని ఓ వ్యక్తి దగ్గర నుంచి డ్రగ్స్ తీసుకుని పలు ప్రాంతాలకు సప్లై చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎలక్షన్స్ కారణంగా భద్రతను కట్టుదిట్టం చేయడంతో ఈ స్మగ్లర్లు దొరికిపోయారు. ఇక వీరిద్దరిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వారి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని డ్రగ్స్ సరఫరా చేస్తున్న అసలు నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందరి చూపు దేవుడి వైపు, కానీ వీళ్ల చూపు జేబుల వైపు. శ్రీరామనవమి సందర్భంగా భక్తులంతా స్వామివారి కళ్యాణాన్ని చూస్తూ భక్తిలో మునిగి తేలుతుంటే ఈ ఘనులు మాత్రం ఎవరిని దోచుకోవాలి అన్న పనిలో బిజీగా ఉన్నారు. చివరికి చేతివాటం చూపిస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఈ చోరీ ఘటన నాగర్ కర్నూల్లో చోటు చేసుకుంది. నవమి వేడుకల్లో దొంగతనానికి పాల్పడి పారిపోతున్న ఈ గ్యాంగ్ ని పోలీసులు చేసి మరీ పట్టుకున్నారు. వారి నుంచి డబ్బుతో పాటు బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి స్టేషన్ కు తరలించారు. మరోవైపు ఈ దొంగలను చేసే క్రమంలో పోలీసులకు చిన్న గాయాలు కూడా అయ్యాయి.